Hello guys, welcome to another video. Welcome to WWE Money in the Bank 2025 highlights in Telugu. ఈ రోజు WWE Money in the Bank లో ఓరి నాయన ఫస్ట్ మ్యాచ్ బెకీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా WWE Money in the Bank ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్య WWE ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. లైరా వాల్కేరియాని ఓడించి అండ్ ద న్యూ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ని గెలుచుకుంటది బెకీ లించ్ అండ్ WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో మరొక మ్యాచ్ వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. డామినిక్ మిస్టీరియో వర్సెస్ వాని పేరు నాకు తెలియదు, కానీ వానికి మాత్రం పట్ట పగలే చుక్కలు చూపించేస్తాడు డామినిక్ మిస్టీరియో. ఎందుకంటే లివ్ మోర్గన్ తో వస్తాడు కాబట్టి ఇక రెచ్చిపోతాడు చాలా డేంజరస్ గా. అండ్ స్టిల్ WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ డామినిక్ మిస్టీరియో. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది WWE ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్. చాలా డేంజరస్ గా ఓరి నాయనో ఆ నిచ్చెనతోని అండ్ చైర్లతోని అన్ని అలా ఉంటాయి అన్నమాట. ఈ మ్యాచ్ లో చాలా డేంజరస్ గా గుద్దుకుంటారు. ఓరి నాయను నిచ్చెన పైన పండబెడిగా గుర్తుందో చూడండి రియర్ప్లీ. ఇక చూడు నెక్స్ట్ లెవెల్ మ్యాచ్, ఒకరికొకరు గుద్దుడు చాలా డేంజరస్ గా జరుగుతుంది ఈ మ్యాచ్. ఓరి నాయను ఈ మ్యాచ్ లో అలెక్సా బ్లెస్ గెలిస్తే చాలా అంటే చాలా బాగుండే, కానీ నయోమి గెలుచుకుంటది 2025 మిసెస్ మనీ ఇన్ ద బ్యాంక్. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్. ఓరి నాయను ఇక ఫస్ట్ నిచ్చెన పైన ఎక్కిగా కూర్చుంటారు ఆరుగురు. ఇక స్టార్టింగ్ లోనే సోలో సోకోగానికి స్టంప్ ఇచ్చేస్తాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. అమెరికానో ఎల్ గ్రాండోకి గుద్దుతో ఎక్కడ పడతాడు ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ గా సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. ఇక చూడు ఆండ్రెడే గాడు మూతెబరితోని పెంట పైన నిచ్చెన వేసి ఇక ఎక్కుతాడనమాట మనీ ఇన్ ద బ్యాంక్ బాక్స్ ని తీసుకుందామని. కానీ పెంటగాడు లేపి గుద్దుతే ఆ నిచ్చెన పైన వాడు పడిపోతాడనమాట ఆండ్రెడే గాడు. ఆ తర్వాత ముగ్గురు చూడండి ఎలా తీస్తున్నారు బ్రీఫ్ కేస్ ని, కానీ ఎవరు తీయలేరు. చాలా డేంజరస్ గా ఒకరికొకరు గుద్దుకొని కిందనే పడిపోతారు. ఆ తర్వాత వచ్చేస్తారు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ గాడి సేవకులు. ఓరి నాయను బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాసన్ రీడ్ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని ఒక్కడిని వదిలేసి ఓరి నాయను అందరినీ గుద్ది డిస్ట్రాయ్ చేసి పడేస్తారు చాలా డేంజరస్ గా. ఓరి నాయను అదేం గుద్దుడురా బాబోయ్. ఇక వాళ్ళు గుద్దుతున్నారని ఇక వీళ్ళు కూడా వచ్చేస్తారు. ఓరి నాయను ఇక జేకబ్ ఫాతుగాళ్ళు ఇక బ్రాసన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసి వాళ్ళని కొట్టుకుంటా తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత లాస్ట్ లో సోలో సోకోయా బ్రీఫ్ కేస్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడనమాట. ఫస్ట్ ఏమో జేకబ్ ఫాతు సోలో సోకోయా గానికి సపోర్టర్ గా ఉంటాడు ఎవరైనా వస్తే గుద్దుదామని. ఆ తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సోలో సోకోయా జేకబ్ ఫాతు గాడు కాళ్ళు పట్టి ఇక చూడు లేపి పవర్ బాంబ్ ఇస్తాడు, అది కూడా నిచ్చెన పైన. ఆ తర్వాత అందరినీ స్టంపుల పైన స్టంపులేసి మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోతాడు సెకండ్ టైం ఇన్ కెరియర్. ఓరి నాయను సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ అండ్ WWE మనీ ఇన్ ద బ్యాంక్ ఓరి నాయను గెలుచుకుంటాడు రా బాబోయ్ మరొకసారి సెకండ్ టైం ఇది. 2025 మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ బేబీస్ ఓరి నాయను. ఆ తర్వాత ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లోగన్ పాల్ అండ్ జాన్ సీనా వర్సెస్ జే ఊసో అండ్ కోడీ రోడ్స్. వీళ్ళ నలుగురి మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజర్ గా గుద్దుకుంటారు. ఓరి నాయను ఏం గుద్దుకున్నాడు రా బాబోయ్. ఫస్ట్ లో కోడీ రోడ్స్ అండ్ జే ఊసో గానికి పట్ట పగలే చుక్కలు చూపించేస్తారు జాన్ సీనా అండ్ లోగన్ పాల్. ఆ తర్వాత లోగన్ పాల్ ఏం చేస్తాడంటే ఒక డ్రోన్ ఎగురుకుంటూ వస్తాడనమాట. ఆ డ్రోన్ ని పట్టుకొని ఇక చూడు డ్రోన్ తోనే ఫైట్ చేస్తాడు చాలా డేంజరస్ గా. అతన్ని కొడుతున్నా కూడా డ్రోన్ ని వదలడం లేదు, మీరు చూసి ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మధ్యలో మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి ఆ ట్రూత్ గాడు వచ్చి జాన్ సీనా పైన విపరీతంగా అటాక్ చేస్తాడు. ఆ ట్రూత్ గాడు బెల్ట్ తీసుకొని ఆ ముఖం పైన గుద్దుతాడు అనమాట చాలా డేంజరస్ గా జాన్ సీనా ముఖం పైన. ఆ అటాక్ తోటి జాన్ సీనా అండ్ లోగన్ పాల్ వాళ్ళిద్దరు ఓడిపోతారు అండ్ కోడీ రోడ్స్ అండ్ జే ఊసో గెలుచుకుంటారు ఈ మ్యాచ్ ని ఫైనల్ గా. నెక్స్ట్ మండే నైట్ రాలో నిక్కీ బెల్లా రిటర్న్ కాబోతుంది. ఓరి నాయనో ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ రెస్ల్మేనియా బేబీస్ లాస్ వెగాస్ లో జరగబోతుంది మరొకసారి. ఓరి నాయనో
ఈ రోజే ట్రిపుల్ హెచ్ అనౌన్స్మెంట్ చేశాడనమాట. ఏప్రిల్ 18, ఏప్రిల్ 19 తేదీన అల్గెన్ స్టేడియంలో సేమ్ స్టేడియం రెస్సల్ మేనియా 41 జరిగిందా, అదే స్టేడియంలో రెస్సల్ మేనియా 42 జరగబోతుంది. లాస్ వేగాస్ సిటీలో చాలా డేంజరస్ గా ఓరి నాయను, ఇది మాత్రం చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ కాబోతుంది. లాస్ వేగాస్ లో ఫస్ట్ టైం ఎవర్ మరొకసారి రెస్సల్ మేనియా లాస్ వేగాస్ లోనే జరగబోతుంది. ఓరి నాయను, R-Truth WWE నుండి వెళ్ళిపోతున్నాడని తెలవంగానే ఇక చూడు పాస్ట్ 72 అవర్స్ లోనే రిటర్న్ తెప్పించుకున్నది R-Truth గానికి. ఓరి నాయను, మనీ ఇన్ ద బ్యాంక్ ఇంటర్వ్యూలో R-Truth రిటర్న్ కావడంతో ఇక చూడు R-Truth గానికి పొగుడుతాడనమాట ట్రిపుల్ హెచ్. నాకు టోపీ ఏకు ట్రిపుల్ హెచ్ అని R-Truth గాడు స్టోరీ పెడతాడనమాట ఇన్స్టాగ్రామ్ లో. ఇది మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది నాకు. ఫేడ్ ఏమని పొగుడుతాడంటే R-Truth ఈజ్ బ్యాక్ ఇన్ WWE అని పొగుడుతాడనమాట. మేము అందరం కలిసి వర్క్ చేశాము అని అంటాడనమాట. ఇక R-Truth గాడు రిప్లై ఇచ్చేస్తాడు నో వర్క్ అని. R-Truth ఈజ్ అ గ్రేటెస్ట్ ఫన్నీ మ్యాన్. అతను ఫన్నీగానే పెడుతుంటాడు కాబట్టి అతను ఎవరికి అర్థం కాడు, అర్థమైన వాళ్ళకే అర్థమవుతాడు R-Truth గాడు. R-Truth రిటర్న్ వచ్చినందుకు కోడి రోడ్స్ చాలా పొగుడుతాడు R-Truth గానికి. R-Truth వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, WWEకి R-Truth కావాలి అని అంటాడనమాట ఇంటర్వ్యూలో. ఇక అలాగైనా ఇలాగైనా R-Truth మాత్రం వచ్చేసాడు WWEకి. ఓరి నాయను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.